తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 3వ స్థానంలోను, గురువు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ధైర్యం పెరుగుతుంది. చిన్న చిన్న యాత్రలు, ప్రయాణాలు, క్షేత్ర దర్శనము, ఆలయ దర్శనము జరిగే అవకాశము ఎక్కువగా కనపడుతోంది. అయితే సోదరుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా చక్కని సమయము. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనా కొత్తగా మీరు స్టార్ట్ చేయాలి అంటే కనుక ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ఆర్థికంగా కూడా కొంత ఎదుగుదల కనిపించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీ చేత్తో గోవుకి ఏదైనా ఒక ఆహారం పెట్టండి. పళ్ళు కానీ, ఆకుకూరలు కానీ, ఏదైనా పదార్థాలు, అంటే ఆవుకి ఏది పెడితే మంచిదో ఆ పదార్థాలు మీ చేత్తో మీరు పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో వాక్చాతుర్యం పెరుగుతుంది, ధన లాభము, ఆకస్మిక ధన ప్రాప్తి, దీంతో పాటు శుభకార్యాలు చేయడము, గతంలో మీరు ఏదైతే చేసి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది పడి ఉన్నారో అవన్నీ ఈ రోజు చక్కగా సానుకూలం అవ్వడంతో పాటు విశేషమైన కీర్తి ప్రతిష్టలు పొందడంతో పాటుగా ఉద్యోగస్తులు గత కొంతకాలం నుంచి ప్రమోషన్స్ కోసం కావచ్చు, ప్యాకేజీ పెరగడం కావచ్చు, లేదంటే స్థానచలనాలు, వేరే ట్రాన్స్ఫర్స్ కావచ్చు, దేనికోసమైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ ఈ రోజు మీకు వచ్చేటట్టుగా మంచి ఫలితాలు పొందేటట్టుగా కనబడుతోంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటున్నాయి. ఆహారపు అలవాట్లలో మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. ఇది మినహా అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదు. అయితే స్నేహితుల సహాయ సహకారాలు మీకు చక్కగా అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో మీరు ఊహించని స్థాయిలో విశేషమైన లాభాలు ఈరోజు మీరు అందుకునే ప్రయత్నం చేస్తారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నల్లని బట్టలను దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు లగ్నంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఎలా ఉంటాయంటే మీలో ఉత్సాహం పెరగడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పనినైనా సులువుగా సునాయాసంగా ఈరోజు కార్యసిద్ధి చేసుకునే అవకాశం కనబడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. గోప్యతను పాటించే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది, కానీ ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చూసినట్టయితే కనుక చిన్న చిన్న గొడవలు రావడము, ఆ గొడవల వల్ల కొంతమంది విడిపోయే అవకాశాలు కనబడము, ఇలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయంలో మోదకాలను నివేదన చేయించినట్టయితే కనుక మీ యథాశక్తి 3, 7 ఇలాగా 21 మీ శక్తి కొద్దీ మోదకాలను స్వామివారి గుళ్ళో నివేదన చేయించినట్టయితే కనుక కొని కాదు, మీరు తయారు చేసి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరు తయారు చేస్తారు? షాప్ నుంచి కొని తెచ్చేసి నైవేద్యం పెట్టేద్దాము అంటే ఆ నైవేద్యము నిష్ఫలము. పైగా అది మనకి నెగిటివ్ ఇస్తుంది తప్ప పాజిటివ్ ఇవ్వదు. కాబట్టి నైవేద్యాలు పెట్టే విషయంలో స్వయంగా మీ చేత్తోనే మీరు తయారు చేసే ఇది పెట్టుకోండి తప్ప బజార్లో కొని నైవేద్యాలు పెట్టే ప్రయత్నం చేయకండి. అలాంటప్పుడు నైవేద్యాలే పెట్టకుండా ఉండడమే మంచిది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోండి ప్రేక్షకులందరూ. అయితే తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 12వ స్థానంలోను, గురువు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలలో మీకు ఖర్చులు ఎక్కువ అవ్వడము, ఆకస్మిక ఖర్చులు రావడము, బంధుమిత్రులు అన్ఎక్స్పెక్టెడ్గా రావడము, దీంతో పాటు అనవసరమైన ఆందోళనలు, దేనికో వ్యాకులత పడ్డము, దేనికో చిరాకు పడ్డము, ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణము ఈ రోజు మీకు కనిపించబోతోంది. నిద్రలో అంతరాయం రావడము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఈ రోజు కనిపించబోతున్నాయి. తర్వాత విదేశీ సంబంధాలు ఏవైనా ఉంటే, విదేశీ సంబంధాలంటే మనిషి సంబంధాలు కాదు, వ్యాపార పరంగా, చదువు పరంగా, ఇలా ఏవేవైనా గతంలో మీరు చేసి ఫెయిల్ అయినట్టయితే కనుక దాన్ని మళ్ళా పునరుద్ధరించుకున్నట్టయితే కనుక ఆ రిలేషన్స్ బిజినెస్ పరంగాను, ఎడ్యుకేషన్ పరంగాను సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. తిరిగి మళ్ళా ప్రయత్నం చేసుకోండి. అయితే మానసికంగా ప్రశాంతత కోసము ఒక్క 10 నిమిషాలు ఏదైనా మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చున్నట్టయితే కొంత మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఇవాళ సాలగ్రామంతో కూడినటువంటి విష్ణు భగవానుణ్ణి
తులసి దళాన్ని సమర్పించండి. అంటే సాలగ్రామాలు విష్ణు స్వరూపం కదా, ఏ సాలగ్రామమైన విష్ణు స్వరూపమైన సాలగ్రామానికి తులసి దళాన్ని మీ పేరిట మీ చేత్తో పూజ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మా ఇంట్లో సాలగ్రామాలు లేవు అంటే కనుక విష్ణు ఆలయంలోకి వెళ్ళి అక్కడ తులసి దళాలు తీసుకుని మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, దాని యొక్క ఫలితాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.